జానకీపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. వాళ్ళు మామిడి పళ్ళ వ్యాపారం చేసేవారు. వారింటి పెరట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వాళ్ళిద్దరూ ఆ చెట్టు కాయల్ని మార్కెట్లో అమ్మేవారు. అయితే ఆ చెట్టుకి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే, ప్రతిరోజు ఆ చెట్టు ముందు శారద కానీ ప్రసాద్ కానీ ఎవ్వరో ఒకరు పాట పాడాలి. ఏ రోజైతే పాట పాడరో ఆ రోజు ఆ చెట్టు మామిడి పళ్ళిచ్చేది కాదు. పాట పాడితే ఆ రోజు 10 కిలోల మామిడికాయలిచ్చేది. ఆ మామిడి పళ్ళు ఎంత రుచిగా ఉండేవంటే తెచ్చిన అరగంటలోనే అమ్ముడుపోయేవి. శారదా ప్రసాదుల దగ్గర మామిడికాయలు జనం లైన్లో నుంచొని మరీ కొనాల్సొచ్చేది. అక్కడ మామిడి పళ్ళు దొరకటమే అదృష్టమని జనం అనుకునేవారు. మార్కెట్లో అందరూ కిలో 50 రూపాయలకమ్మితే శారదా ప్రసాదులు 1 కిలో మామిడి పళ్ళు 500లకు అమ్మేవారు. శారదా ప్రసాద్ల వ్యాపారం చూసి మార్కెట్లో అందరూ కుళ్ళుకునేవారు. ప్రతిరోజులాగే ఆ రోజు శారదా చెట్టు దగ్గరికి వచ్చి మంచి పాట పాడడం మొదలుపెట్టింది. అయితే ఆ రోజు ఆమె గొంతు బాగోలేదు. దాంతో ఆ రోజు చెట్టు మామిడి పళ్ళని ఇవ్వలేదు. ఆ రోజు మార్కెట్కి జనం మామిడి పళ్ళు కొనటానికి వచ్చారు గాని శారదా ప్రసాదులే రాలేదు. తర్వాత రోజు కూడా శారదా చెట్టు దగ్గరికి వెళ్ళింది. 2 రోజులుగా తన గొంతు బాగోలేకపోవటంతో ఆమె సరిగ్గా పాట పాడలేకపోయింది. ఒకరోజు ఆమె చెట్టు దగ్గరికెళ్ళి పాట పాడాలని ప్రయత్నించింది. గొన్న మావిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉండేవి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, ఆ 2 కూడా చాలా మంచి స్నేహితులు. శారద సరిగ్గా పాడలేకపోవటం వల్ల ఆ రోజు కూడా చెట్టు మామిడి పళ్ళనివ్వలేదు. అప్పుడు శారద ఎంతో బాధపడుతూ మామిడి చెట్టుని ఇలా వేడుకుంది. ఓ మామిడి చెట్టు, నాకు వయసు పైబడిపోయింది. నేను సరిగ్గా పాట పాడలేకపోతున్నాను. నా గొంతు కూడా సరిగా లేదు. కానీ మా కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడ్డాం. నువ్వు నెలలో 1-2 సార్లు పళ్ళు ఇస్తే మేము ఎట్టా బ్రతుకుతాం? నువ్వు మా మీద దయ చూపించు. రోజుకి 10 కిలోల కన్నా ఎక్కువ పళ్ళు ఇవ్వడం లేదు. నువ్విచ్చే పళ్ళు బాగుంటాయి. అందుకే వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాం. మార్కెట్లో అందరి కళ్ళు నీ పళ్ళపైనే. నీ పళ్ళు మార్కెట్ తీసుకెళ్ళిన అరగంటలో అమ్ముడుపోతాయి. నువ్విట పళ్ళు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో చెప్పు. చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ వచ్చి తన తలను చెట్టుకి బాదుకోవడం మొదలుపెట్టాడు. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ ఆ చెట్టుతో, ఓ మామిడి చెట్టు, నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు మా పొట్టగొట్టొద్దు. కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను నేనేగా నాటాను. నాటిన 4 రోజులకే నువ్వు పెద్ద వృక్షమై మమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేశావు. నువ్వప్పుడే చెప్పావు, మేం పాటలు పాడితేనే మాకు మామిడి పళ్ళు ఇస్తాను అని. మాకు ఆ వయసు అయిపోతుంది. మేం పాటలు సరిగ్గా పాడలేకపోతున్నాం. నాకు పాటలు అంతగా రావు. నా భార్య శారద ఏదో కొద్దిగా పాడగలదు గాని ఆమె గొంతు ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. మా కొడుకు రమేష్ ఏమో మోగవాడు. ఆడి విషయంలో దేవుడు అన్యాయం చేశాడు. ఆడికే మాటలుంటే చిన్నప్పుడే ఆడికి సంగీతం నేర్పించుండేవాణ్ణి. రోజు మాకు పళ్ళిచ్చేదానివి. ఇప్పుడెందుకు ఇవ్వటం లేదు? సమాధానం చెప్పు, లేదంటే నేను తల బాదుకొని చచ్చిపోతాను అని చెప్పి ప్రసాద్ తలని చెట్టుకేసి బాదుకోవటం మొదలుపెట్టాడు. తల నుంచి రక్తం కారుతుంది. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. కొద్దిసేపటికి చెట్టు చుట్టూ రక్తం మడుక్కట్టింది. అప్పుడు ఆ చెట్టు ప్రసాద్తో, ఆగు ప్రసాద్, నువ్వు నాకు మంచి మిత్రుడివి. నీ వల్లే నేను ఒక పెద్ద వృక్షమయ్యాను. కాని నీకు నా కోరికేమిటో తెలుసు కదా. చక్కగా పాడితేనే నేను పళ్ళు ఇవ్వగలను. అది నా బలహీనత. నాకు తెలుసు నీ కొడుక్కి మాటలు రావని. వాడు మూగవాడని తెలుసు. నీ కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి. పాటలు బాగా పాడే అమ్మాయితో. ఆమె ఎంత బాగా పాడితే నేను అన్ని ఎక్కువ పళ్ళు ఇస్తాను. ఇంతకన్నా నీకు వేరే దారి లేదు. వెళ్ళు, పాటలు బాగా పాడే అమ్మాయిని వెతికి పెళ్లి చెయ్యి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నన్ను క్షమించు. నీ భార్య శారదా పాటలు నాకస్సలు నచ్చట్లేదు. అందుకే నేను రోజుకి 10 కిలోల పళ్ళే ఇస్తున్నాను. ఇదే నేను నీకిచ్చే సలహా. తరువాత నీ ఇష్టం. శారదా ప్రసాదులిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వారికి అందం కన్నా బాగా పాటలు పాడే అమ్మాయి కావాలి కోడలిగా. వారు ప్రతిరోజు అలాంటి అమ్మాయి కోసం ఊరంతా వెతకటం మొదలుపెట్టారు. రమేష్ మూగవాడు కావటంతో ఎవ్వరూ పిల్లనివ్వటానికి ఇష్టపడలేదు.
దానికి తోడు అమ్మాయి ఎలా ఉన్నా వారికి మాత్రం పాటలు పాడే అమ్మాయి కావాలి. వాళ్ళిద్దరూ అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి అలసిపోయారు. ఒకరోజు ప్రసాద్కి ఒక ఐడియా తట్టింది. భార్య శారదకు చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వేశ్యాగృహానికి బయలుదేరాడు. ఆ గృహంలో అనామిక అనే అందమైన పాటలు పాడే అమ్మాయి ఉంది. అనామిక పాడే పాటలు వినటానికి ఊళ్ళో మగవారు బారులు తీరేవారు. పొట్టకూటి కోసం ఆమె ఈ పాటలు పాడే వృత్తిని ఎంచుకుంది. కాని అక్కడ ఎలాంటి తప్పుడు పని చేసేది కాదు. ప్రసాద్ అతి కష్టం మీద అనామికాని కలుసుకోగలిగాడు. అక్కడికొచ్చిన వాళ్లందరూ వెళ్ళగానే అనామిక దగ్గరికి వెళ్ళాడు. ప్రసాద్ విషయమంతా అనామికకి చెప్పాడు. ప్రసాద్ చెప్పింది విని అనామిక మొదట్లో నవ్వింది. ఆ తర్వాత ప్రసాద్తో మాట్లాడుతూ, చూస్తుంటే మీకు వయసు పెరగడమే కాదు, బుర్ర కూడా పనిచేయట్లేనట్టుంది. అందుకే మీరు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు చెప్పే మాటలు వినటానికి నాకు టైం లేదు. అసలు నేను మీ మోగు కొడుకుని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నారు? మీకు మతిగాని పోయిందా? వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, నా మాటల మీద నమ్మకం లేకపోతే నిన్న ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను. ఆ చెట్టు ముందు నువ్వో పాట పాడు. ఒకవేళ ఆ చెట్టు పళ్ళివ్వకపోతే నువ్వక్కడే నన్ను చెప్పుతో కొట్టి వెనక్కొచ్చే తల్లి. ఇలా ఎంతకాలం నువ్విట్టా పరాయి మగాల ముందు పాటలు పాడుతావు? నా కొడుకు మోగవాడే కావచ్చు, కాని నువ్వాన్ని పెళ్లి చేసుకుని గౌరవప్రద జీవితం గడపొచ్చుగా. ఒక్కసారి నాతో వచ్చి చూడమ్మా, నీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో లేక అబద్ధమో. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను పరాయి మగవాళ్ల ముందు పాటలు పాడుతూ ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదు. నేను కేవలం వారి ముందు పాడతాను, ఆడతాను అంతే. కానీ నేనే తప్పు చేయలేదు. నేను పరుగలదాన్ని. నేను ఇదంతా పొట్టకుట్టి కోసం చేస్తున్నాను. మీ స్థానంలో గనక ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి మెడపట్టి బయట గెంటేదాన్ని. ఎందుకంటే ఈ రోజు వరకు ఇక్కడికి పెళ్లి సంబంధం కోసమని ఎవరూ రాలేదు. ఇక్కడికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడిన మొదటి వ్యక్తి అయితే మీరే. సరే, నేను మీ మాటలు నమ్ముతున్నాను. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను. అదే మీరు చెప్పింది గనక అబద్ధమైతే మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి ఈడుస్తాను. నేను చెప్పిన దానికి సమ్మతమేనా? నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను తల్లి. 1, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. 2, నీ జీవితం సంతోషంగా గడపాలి. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నువ్వే శిక్ష వేసినా సిద్ధమేనమ్మా. ఆ మాటలు విన్న అనామిక ప్రసాద్తో కలిసి మామిడి చెట్టు దగ్గరకు బయలుదేరింది. అలా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టింది. నిన్నటిదాకా శిలనైనా నీ గాలి సోకినే అనామికనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా. నిన్నటిదాకా శిలనైనా నీ గాలి సోకినే అనామికనైనా అని అనామిక పాట పాడుతుంది. ఆ పాట విన్న చెట్టు ఇలా అంటుంది, వాహ్, పాట చాలా బాగుంది. ఇప్పటి వరకు ఇలాంటి మధుర స్వరం నేను వినలేదు. నీ గాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సంతోషం తల్లి, సంతోషం. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, కానీ నీ పాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నీకేం కావాలో అడుగు, ఇస్తాను. ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీ కంట్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వనమ్మా. అయితే నువ్వొక పని చెయ్యాలి. ప్రతిరోజు నా దగ్గరకొచ్చి చక్కగా పాడాలి. నేను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను తల్లి. నీకేం కావాలన్నా ఇస్తానమ్మా. చెట్టు చెప్పిన మాటలు విని అనామిక ఆశ్చర్యపోయింది. తనకసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత చెట్టు ఒక్కసారిగా 1000 కిలోల మామిడి పళ్లను వానలా కురిపించింది. వాటితో పాటు మామిడి పళ్ల రసాన్ని కూడా వానలా కురిపించింది. అది చూసి అనామిక ఆశ్చర్యపోయింది. మతిపోయినంత పనైంది. తరువాత అనామిక ఇచ్చిన మాట ప్రకారం ప్రసాద్ కొడుకు రమేష్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అనామిక పాటకు చెట్టిచ్చే మామిడి పళ్ళతో పాటు మామిడి రసం కూడా శారద, ప్రసాదులు మార్కెట్లో అమ్మి చాలా డబ్బు సంపాదించేవారు. అనామిక తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత అనామిక పండంటి పేద కోడలు తెచ్చిన అదృష్టం. నరసాపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. శారదకి చాలా అహంకారం. శారద అంటే భర్త ప్రసాద్కి పిచ్చి భయం. అతని భయానికి కారణం ఆమె గయ్యాలితనమే. కాని ఆమంటే ప్రసాద్కి చాలా ఇష్టం. అందుకు కారణం ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రసాద్కి బాగా కలిసొచ్చింది. పెళ్లికి ముందు తను నిరుపేద.
పెళ్ళైన తరువాత కోటీశ్వరుడయ్యాడు. అయితే శారద గయ్యాళితనం రోజురోజుకీ ఎక్కువవుతుంది. ఆమె తన ఇంట్లో పని మనుషుల్ని కుక్కల కన్నా హీనంగా చూసేది. ఒకరోజు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి చేతుల నుంచి గాజు ప్లేటు జారి కింద పడి పగిలిపోతుంది. అది చూసి శారద కోపంగా వచ్చి పని మనిషిని కొడుతుంది. కొట్టటమే కాకుండా నోటికొచ్చినట్టు తిట్టింది. ఎంత పొగరే నీకు! గాజు ప్లేటు పగలగొడతావా? నీకెన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఒక్క సామాను కూడా పగలకూడదు అని? నీ బాబుగాడి సొమ్మనుకున్నావా? నీకు తెలుసా, ఈ గాజు ప్లేటు నేను దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను. దీని కాస్ట్ 5,000 రూపాయలు. నీ నిర్లక్ష్యం కారణంగా ఇది పగిలిపోయింది. నేను చూస్తూ ఊరుకోనా? అదేం కుదరదు. నీ 2 నెలల జీతం కట్ చేస్తా. ఎల్లెక్కడి నుంచి. శారద మాటలు మొత్తం ప్రసాద్ విన్నాడు. తను మెల్లగా శారద దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తున్నావు శారద? నువ్వు ఆ పని మనిషిని అంతలా కొడతావా? దానికి తోడు దుబాయ్ నుంచి దాన్ని తెప్పించారని అబద్ధం చెప్తావా? దాని ఖరీదు 100 రూపాయలు కూడా ఉండదు. అలాంటి పేదవారి దగ్గర దోచుకోవాలనుకుంటే భగవంతుడు మనల్ని క్షమించడు. రోజు రోజుకి నీకు తలపొగరెక్కువవుతుంది. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయి. నువ్విలాగే చేస్తూ పోతుంటే ఆ భగవంతుడు నిన్ను క్షమించడు. గుర్తుంచుకో, డబ్బు శాశ్వతం కాదు, మానవత్వమే ఎప్పటికీ శాశ్వతం. ప్రసాద్ మాటలు విని శారదకి ఎక్కడా లేని కోపమొచ్చింది. ఆ కోపంలో ప్రసాద్తో, ఏంటి నోరు బాగా లెగుస్తుంది? నోటికొచ్చినట్లు దబదబ వాగేస్తున్నావు. నా ముందు నోరు లేగాలంటే 1000 సార్లు ఆలోచించాలి. ఆ పనికి మాలిన దాని గురించి నా మీద నోరు లెగుస్తుందేంటి? మీకంత ధైర్యం వచ్చేసిందా? ఒక విషయం మర్చిపోకండి, నేను వచ్చిన తర్వాతే మీరు కోటీశ్వర్లు అయ్యారు. నేను ఇంటి మహాలక్ష్మిని. నేను గనక వెళ్ళిపోతే తిరిగి మళ్ళా మీరు బేకారే. అది తెలుసుకుని నడుచుకోండి. ఆ సంగతి నాకు తెలుసు, అందుకే నోరు మూసుకొనుంటున్నాను. నువ్వు లేని ఇల్లు ఇల్లు కాదు. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఐశ్వర్యం వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఎగిరిపడుతున్నావు. ఇలాగే నువ్వు అహంకారంతో ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నీకు తగిన శాస్తి చేస్తాడు. ఈ రోజు నుంచి నీ ముందు నేనస్సలు నోరు మెదపను. కాని గుర్తుపెట్టుకో, ఒకరోజు నువ్వే పశ్చాత్తాపడతావు. అలా జరక్కముందే కళ్ళు తెరు, లేదంటే ఇంక నిన్నెవ్వరూ కాపాడలేరు అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ మాటలు పట్టించుకోకుండా శారద కూడా వెళ్ళిపోయింది. శారదా ప్రసాద్లకి ఒక్కగానొక్క కొడుకు రమేష్. మంచి మనసున్నవాడు. తనకి పెద్దలంటే చాలా గౌరవం. పేద గొప్ప అనే తారతమ్యం చూపించేవాడు కాదు. తను ధనవంతుల కంటే పేదవారితోనే ఎక్కువ స్నేహం చేసేవాడు. శారదకు ఇది ఏమాత్రం నచ్చేది కాదు. కాని ఆమెకి కొడుకంటే విపరీతమైన ప్రేమ. కాని రమేష్ తల్లి మాట అస్సలు వినేవాడు కాదు. రమేష్కి తల్లి ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు. తన తల్లికి నచ్చ చెప్పాలని చూసేవాడు. ఎంత చెప్పినా ఆమెలో మాత్రం మార్పు రాలేదు. నౌకర్లపై ఆమె ప్రవర్తించే తీరు చూసి ఒకరోజు ఆమెతో, అమ్మా, నీకు అనేకసార్లు చెప్పాను, నువ్వు ఏమాత్రం మారలేదు. నువ్వు సాటి మనుషుల్ని ఎందుకు హీనంగా చూస్తావు? పేదరికం వాళ్ల తప్పు కాదు. నీ గురించి తెలుసు కాబట్టి నోరు మెదపటం లేదు. ఒక్కసారి వాళ్ళు గనక నోరు తెరిస్తే నీ పరువు మంటగలిసిపోతుంది. ఒక్కసారి అలా జరిగిందంటే ఇక నువ్వు నీ మొహం ఎవరికీ చూపించలేవు. నువ్వు వింటావని చెప్పటం లేదు, మారతావని చెప్తున్నాను. ఇకనైనా మారమ్మా, లేదంటే ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు అని చెప్పి రమేష్ వెళ్ళిపోయాడు. రమేష్ అనామిక అనే ఒక పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అనామిక కూడా రమేష్ని గాఢంగా ప్రేమిస్తుంది. అనామికకి రమేష్ తల్లి శారద గురించి బాగా తెలుసు. అందుకే రమేష్తో పెళ్లికి వెనకాడుతుంది. రమేష్ మాత్రం అనామికను పెళ్లి చేసుకోవాలని, పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు రమేష్ అనామికతో, అనామిక, ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా? నాకు నీ మీద ప్రేమ లేదని అనుకుంటున్నావా? నేను కూడా మా అమ్మలాగానే ఉంటాననుకుంటున్నావా? నేను నిన్ను మోసం చేస్తానేమోనని నీకు భయమా? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు కూడా నేను లేకుండా ఉండలేవని. నువ్వు మాత్రం మా అమ్మకు భయపడి నాకు దూరం అవుదాం అనుకుంటున్నావు. కానీ నువ్వు లేకుండా నేను జీవించలేను. ఒకవేళ ఇంటి నుంచి బయటకు రమ్మన్నా నేను దానికి కూడా సిద్ధమే. కానీ నీ నుంచి దూరంగా ఉండలేను. నువ్వు కనుక ఈ పెళ్లి వద్దనుకుంటే గుర్తుంచుకో, ఇదే నాకు ఆఖరి రోజవుతుంది. రమేష్ మాటలు విని అనామిక చాలా బాధగా ఏడుస్తూ రమేష్తో ఇలా అంటుంది, నన్ను మన్నించి రమేష్, నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నువ్వు చాలా మంచివాడివి, అయినా నీ మీద నమ్మకం ఉంచుకోలేకపోయాను. నేనేమనుకున్నానంటే ధనవంతుల పిల్లలు పేద పిల్లలను వాడుకుని వదిలేస్తారు అని. కానీ నువ్వలా కాదు. నువ్వు నా కోసమే ఉన్నావు.
నిన్ను ప్రమాణం చేస్తున్నాను, నీ ఇంటి నుంచి నిన్ను దూరం కానివ్వను. నేనెప్పుడు నీదాన్ని, ఏదైతే అదవుతుంది. పద, ఇప్పుడే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. అనామిక మాటలకు రమేష్ ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ తిన్నగా రమేష్ ఇంటికొచ్చారు. శారదకి రమేష్ అనామిక జంటగా రావటం చూసి ముచ్చెమటలు పట్టేశాయి. పట్టరాని కోపం వచ్చింది. కాని కొడుకుపై ఉన్న ప్రేమతో తన కోపాన్ని అణుచుకుంది. ఇష్టం లేకపోయినా వాళ్లకు హారతిచ్చింది. వాళ్ళిద్దరి పెళ్లి తనకు ఇష్టమే అన్నట్లుగా నాటకమాడసాగింది. కాని రమేష్కి తన తల్లి మనసులో ఏముందో బాగా తెలుసు. రమేష్కి తల్లి మీద అసలు ఏమాత్రం నమ్మకం లేదు. అప్పుడు రమేష్ తల్లి దగ్గరికొచ్చి, నాకు తెలుసమ్మా, ఈ పెళ్లి నీకసలు ఇష్టం లేదని. కాని నీకు నచ్చినట్టు నటిస్తున్నావు. నీకిష్టమున్నా లేకున్నా ఈ రోజు నుంచి అనామిక నా భార్య. నే చెప్పేది సరిగ్గా విను. తన పట్ల నువ్వు గాని దురుసుగా ప్రవర్తిస్తే ఆ రోజే నేను మిమ్మల్నందర్నీ వదిలి ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నా మాటల్ని తేలిగ్గా తీసుకోమాకు. రమేష్ మాటలకి శారద చాలా భయపడింది. కొడుకుపై ఉన్న ప్రేమతో అనామిక అంటే ఇష్టం ఉన్నట్లుగా నటించసాగింది. అనామికని కోడలిగా చూసేది. శారద అనామికతో ఏ పనీ చేయనిచ్చేది కాదు. అనామిక వచ్చిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది. అనామిక ఆ ఇంట్లో పనిచేసే నౌకర్లకు ఎంతో మర్యాద ఇచ్చేది. అది చూసి శారదకు కోపం వచ్చినా బలవంతంగా అణుచుకునేది. రోజులతో పాటు పరిస్థితులు కూడా మారాయి. అనుకోకుండా ఒకరోజు ప్రసాద్ కంపెనీ షేర్లు రాత్రికి రాత్రే పడిపోయాయి. దాంతో ప్రసాద్ ఆస్తులు, కారులు, బంగళాలు అన్నీ పోయాయి. చూస్తూ ఉండగానే కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. కుటుంబ బాధ్యతను అనామిక తన భుజాలపై వేసుకుంది. ఏమాత్రం సిగ్గుపడకుండా తను బండి మీద డోక్లా బిజినెస్ ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి అనామిక వంటలు బాగా చేసేది. దాంతో అనామిక చేసిన డోక్లా అందరికీ బాగా నచ్చింది. చూస్తూ ఉండగానే అనామిక డోక్లా వ్యాపారం బాగా పుంజుకుంది. అలా వచ్చిన డబ్బుతో ఆస్తులన్నీ తిరిగి సంపాదించింది. అప్పుడు అనామికను చూసిన శారదకు పశ్చాత్తాపంతో కళ్ళు చెమర్చాయి. ఆమె ఏడుస్తూ వచ్చి అనామికను కౌగులించుకుంటుంది. శారద ఏడుస్తూ అనామికతో ఇలా అంటుంది, అమ్మా అనామిక, డబ్బుందన్న అహంకారంతో సాటి మనుషుల్ని పురుగుల్లా చూశా. కాని నువ్వు నా కళ్ళు తెరిపించావు. సామాన్యులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించావమ్మా. ఈ ప్రపంచంలో అన్నీ డబ్బుతోనే కాదు, మంచి మనసు ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చని నీ వల్లే తెలిసింది. నీ వల్ల నాలో ఉన్న అహంకారం పటాపంచులైపోయింది. నన్ను మన్నించమ్మా. నా కొడుకు మీద ప్రేమతో నీ మీద కాపట ప్రేమ చూపించా. ఈ రోజు నుంచి నువ్వు నా కోడలు కాదు, కూతురువి. శారద మాటలకు అనామిక చాలా ఆనందించింది. తరువాత తనను క్షమించమని రమేష్ వచ్చి తన తల్లిని అడుగుతాడు. అమ్మా, నేను నిన్ను అనరాని మాటలు అన్నాను. నిన్ను నేను ఎంతో బాధ పెట్టాను. నన్ను మన్నించమ్మా. నేనన్న మాటలు నిన్ను చాలా బాధ పెట్టుంటాయి. నన్ను క్షమించమ్మా. నేను నీకు చేతులెత్తి దండం పెడతాను అని చెప్పి రమేష్ తల్లి కాళ్ల మీద పడతాడు. శారద రమేష్ని, తన కోడలు అనామికని అక్కున చేర్చుకుంటుంది. తరువాత ఆ ఇంటికి నౌకర్లు, పనివాళ్లు అందరూ తిరిగొచ్చారు. శారద వాళ్లను ఎంతో బాగా చూసుకునేది. 1 సంవత్సరం తరువాత అనామిక అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వేళ విశేషం ప్రసాద్ వ్యాపారం తిరిగి పుంజుకుంది. ప్రసాద్ పోగొట్టుకున్న ఆస్తులన్నీ తిరిగి సంపాదించాడు. అందరూ సంతోషంగా ఉండసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.